వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ వీకెండ్ రివ్యూ. గడిచిన 4 రోజుల్లో స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాయి, ఇదే అంశాలకు సంబంధించి మరొక పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతంతో పాటు ఇన్ హౌస్ బిజినెస్ రైటర్ అనిల్ సింగ్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. నమస్తే విష్ణు. ఈ వీక్ చూసినట్లయితే సోమవారం నుంచి గురువారం వరకు స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. అసలు ఏం జరిగిందంటారు సోమవారం నుంచి గురువారం వరకు? ఈ వారం చూసుకుంటే మండే టు థర్స్డే, ఫ్రైడే గణేష్ చతుర్థి సెలవు. సో 4 రోజులు మార్కెట్స్ సైడ్ వేస్గా ఉండింది. ఎందుకంటే హార్డ్లీ మనం చూసుకుంటే 200 పాయింట్స్ కూడా స్ట్రాంగ్ అప్ సైడ్ కానివ్వండి ఆర్ స్ట్రాంగ్ డౌన్ సైడ్ కానివ్వండి జరగలేదు మూమెంట్. సో మార్కెట్స్ మొత్తానికి చూసుకుంటే సైడ్ వేస్లో మ్యాక్సిమం ఇంట్రాడే ట్రేడర్స్కి, షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి బాగా స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యాయి అని క్లియర్గా ఆ సైడ్ వేస్ వల్ల తెలుస్తుంది. సో మార్కెట్స్లో ముఖ్యంగా చూసుకుంటే ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ న్యూ హైస్ మాత్రం క్రియేట్ చేయగలిగాయి, కానీ అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది మార్కెట్స్. అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ వారము మార్కెట్ థర్స్డే రోజున వీక్లీ క్లోజింగ్ చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్ కాస్త డిస్కౌంట్లో క్లోజ్ అయింది. డిస్కౌంట్ అంటే మనందరికీ తెలిసిందే. వెన్ కంపేర్ టు నిఫ్టీ 50 ఇండెక్స్ ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ 50 ఇండెక్స్ మనకి 17,369లో క్లోజ్ అయింది. అండ్ అదే ఫ్యూచర్ కాస్త 17,364లో క్లోజ్ అయింది. సో దాదాపు ఒక 4-5 పాయింట్లు గ్యాప్తో డౌన్లో క్లోజ్ అయిందనమాట. సో ఈ డిస్కౌంట్ యాక్చువల్గా వైడెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే తప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్, కాసంతా సెల్లింగ్ అనేది ఎక్కువగా మనం చూడగలుగుతాము. ఎందుకంటే నిఫ్టీ 17,450 ఈ వారంలో క్రియేట్ చేసిన హై ఒకవేళ క్రాస్ అయితేనే ఫ్రెష్ హైస్ ఉంటాయి, అదర్వైజ్ సెల్లింగ్ మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరందరూ గమనించాల్సిన ఇంకో విషయం, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది, అంటే ప్రీమియంలో ఉంది. చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ కాస్త 36,683లో క్లోజ్ అయింది. అండ్ ఫ్యూచర్స్ 36,772.50 క్లోజ్ అయింది. అంటే దాదాపు ఒక 90 పాయింట్లు ప్రీమియంలో ఉంది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. సో అది ముఖ్యంగా మనం గమనించాలి. సో అదేవిధంగా ఈ వారంలో మరి ఫెస్టివల్ ఇంపాక్ట్ అనేది మార్కెట్స్ మీద ఎలా ఉండిందంటారు? పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేశారండి, కానీ ఇది ఒక రోజుతో ఆర్ ఒక వారంతో కంప్లీట్ అయ్యే విషయం కాదు. కాబట్టి ఇది ఒక లాంగ్ మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్ అంటున్నారు. సో మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్ అన్నాక అది ఒక రోజులో ఒక నెలలో ఏర్పడలేదు. కాబట్టి గత సంవత్సరం 2020లో మార్చ్ 23rd తర్వాత స్టార్ట్ అయిన బుల్ ర్యాలీ ఇది. సో బాగా మార్కెట్స్ పెరిగాయి, అసలు హద్దు లేకుండా, ఒక లిమిట్ అనేది లేకుండా చాలా పెరిగాయి. కాబట్టి కాసంత అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ క్రియేట్ అవుతున్నాయి డిఫరెంట్ స్టాక్స్లో. అంటే బాగా కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. పాజిటివ్గా ఉంది మార్కెట్ ఎంటైర్ స్ట్రక్చర్ చూసుకుంటే. సో ఆ స్ట్రక్చర్ ప్రకారంగా ముఖ్యంగా రాబోయే వారం కోసము మనం నిఫ్టీ లెవెల్స్ కూడా చెప్పుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఈ వారానికి మనం ముఖ్యంగా స్టాక్స్ చూసుకుంటే స్టాక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అది మనకి ఇప్పుడు విష్ణు తెలుపుతారు. సో ఈ వీక్లో చూసినట్టయితే గడిచిన 4 రోజుల్లో స్టాక్ మార్కెట్స్కి సంబంధించి టాప్ గెయినర్స్గా కూడా చాలా సెక్టర్స్ కూడా, అంటే చాలా స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. సో వాటిలో ముందుగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. సో దీనికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ మీరేమంటారు? తప్పకుండా టాప్ 5 గెయినర్స్గా చూసుకుంటే ముఖ్యంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దాదాపు 6.5% గెయిన్స్తో క్లోజ్ అయింది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ స్ట్రక్చర్ మాత్రం నెగిటివ్గా ఉంది. సో ఈ స్టాక్లో చూసుకుంటే ఒక నెగటివిటీ నుంచి బాగా ఓవర్ సోల్డ్ అయింది, కాబట్టి అక్కడ నుంచి ఒక చిన్న డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అనుకోవచ్చు. సో అదే జరిగింది ఈ వీక్ అంతా. దాదాపు 6% ప్రాఫిట్తో క్లోజ్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అండ్ దాదాపు 6% గెయిన్స్తో క్లోజ్ అయ్యింది. అండ్ కోల్ ఇండియా సైడ్ వేస్ విత్ నెగిటివ్ బయాస్లో ఉంది, కానీ ఒక స్ట్రాంగ్ గ్రోత్ పాజిటివ్తో క్లోజ్ అయింది, దాదాపు 5% గెయిన్స్తో. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టైటన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉందండి. దీని స్ట్రక్చర్ చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఇది కూడా కాస్త 3.5% వరకు పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ముఖ్యంగా మనం ఇందాక విష్ణు అడిగారు, అసలు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అన్నిటికంటే టాప్గా మిగిలింది, సో చాలా స్ట్రాంగ్గా ఉందంటే ఎస్, తప్పకుండా ఒక స్ట్రాంగ్ అప్సైడ్ అనేది చూపిస్తుంది. దీనికోసం ఎక్స్క్లూజివ్గా మన ప్రేక్షకుల కోసం ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్
అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కోసం ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ అనే వీడియో తప్పకుండా మనం చేస్తాం. ఎందుకంటే రాబోయే నెలల కోసము ఇది ఒక స్ట్రాంగ్ బెట్ అవ్వబోతుంది. అఫ్కోర్స్ సో ఆ డీటెయిల్స్ మీరు చూద్దరు, కానీ తప్పకుండా మీకు ఆ వీడియోస్ ఒకసారి అప్లోడ్ అయ్యాక మీకు తప్పకుండా మీకు అప్డేట్ వస్తుంది. సో అదేవిధంగా మనం అంటే బాగా పెర్ఫామ్ చేసిన సెక్టార్స్ చూసినట్లయితే ఐషర్ మోటార్స్ ఒకటి, తర్వాత భారత్ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, హీరో మోటో కార్ప్ ఒకటి, ఇండియన్ ఆయిల్ కార్ప్ అండ్ బీపీసీఎల్. సో అంటే వీటికి సంబంధించి టెక్నికల్గా ఎటువంటి రీజన్స్ వల్ల ఇవి మార్కెట్లో బాగా పెర్ఫామ్ చేశాయంటారు? చాలా మంచి అబ్జర్వేషన్ చేశారు విష్ణు గారు. ముఖ్యంగా ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో టాప్ 10లో, సో మిగతా 6th స్టాక్ నుంచి 10th వరకు చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఒక స్టాక్ గురించి చెప్పుకోవాలి. ఈ ఆయిల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, ఇవన్నీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కాబట్టి ఒకలాంటి డైవెస్ట్మెంట్స్ లాంటి న్యూస్లు ఉన్నాయి. బట్ టెక్నికల్గా చూసుకుంటే స్ట్రెంత్ మాత్రం లేదండి. బట్ సైడ్ వేస్లో ఉన్నాయి, విత్ పాజిటివ్ బయాస్గా క్లోజ్ అయింది ఈ వారం కోసం. కానీ ముఖ్యంగా మనం ఒక స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక బయర్స్ మార్కెట్ అండి. ఇది బయర్స్ మార్కెట్ కాబట్టి బయర్ ఎలాంటి డిమాండ్ రేస్ చేస్తే అలాంటి ప్రైసెస్ దిగొస్తాయి అన్నమాట. అయితే ఐషర్ మోటార్స్ మాత్రం ఇది ఒక నిజంగా ఒక సెల్లర్ మార్కెట్ క్రియేట్ చేసిందండి ఈ బయర్స్ మార్కెట్లో. ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఐషర్ మోటార్కి ఎంతో కాలం ముందు అసలు బుల్లెట్ గురించి రాయల్ ఎన్ఫీల్డ్ గురించి అసలు ఎవరు ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కూడా మీకు మొన్నటి వరకు రీసెంట్ వరకు కూడా 6 months వెయిటింగ్ పీరియడ్ ఉండేదండి రాయల్ ఎన్ఫీల్డ్కి. అంత డిమాండ్ ఉండేదన్నమాట. అండ్ ఇప్పుడు కూడా డిమాండ్ కంటిన్యూస్గా ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మాత్రం స్టేబుల్గా ఉంది, ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ స్టాక్ మాత్రము చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది ఇంకా ఫ్యూచర్లో. ఆల్రెడీ చాలా పెరిగిందండి, చాలా పెరిగింది ఈ స్టాక్ రన్అప్లో చూసుకుంటే. బట్ ఫ్యూచర్ కూడా ఇంకా పాజిటివ్ ఉంది. తప్పకుండా ఈ ఐషర్ మోటార్స్ గురించి కూడా ఒక ఎక్స్క్లూజివ్ వీడియో తప్పకుండా చేద్దాము. సో దాంట్లో డీప్గా అనాలిసిస్ నేను మీకు అందరికీ తెలియజేస్తాను. రైట్ అనిల్ గారు, ఇప్పటి వరకు ఈ 4 రోజుల్లో టాప్ గెయినర్స్గా ఏమేమి నిలబడ్డాయి చెప్పారు. అయితే ఆ టాప్ లూజర్స్గా అసలు ఎక్కువగా బాగా డౌన్ఫాల్ అయిన సెక్టార్స్ ఏంటి, స్టాక్స్ ఏందో కూడా ఒకసారి చూద్దాం. అండ్ ముందుగా చూసినట్లయితే ఇండియా బుల్స్ హౌసింగ్ కూడా చూసినట్లయితే బాగా చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి టెక్నికల్ రీజన్స్ ఏమున్నాయంటారు? ముఖ్యంగా మనము చాలా వారాల నుంచి చూసాం విష్ణు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ అనమాట. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ స్టాక్లో ఒకలాంటి నెగటివిటీ ఆల్రెడీ బాగా స్ట్రాంగ్గా క్రియేట్ అయిపోయింది. అండ్ ఎన్బిఎఫ్సి అనే కాదండి, కొన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయి, సైడ్ వేస్తో ఉన్నాయి అనమాట. సో ముఖ్యంగా ఐబుల్ మాత్రం ఇట్ ఈస్ నాట్ ప్రిఫర్డ్ ఈ రేట్లో కాదండి, ఇంకా కరెక్షన్, ఇంకా డ్యూ ఉంది ఇందులో. సో అందుకే ఇది ఒక టాప్ లూజర్గా నిలబడింది. సో అలాగే మిగతా టాప్ 4 లూజర్స్ కూడా చూసుకుందాము. సో ఎస్ బ్యాంక్ ఉందండి. ఎస్ బ్యాంక్ దాదాపు 2% లాసెస్తో క్లోజ్ అయింది. అండ్ సన్ ఫార్మా -2%. బట్ సన్ ఫార్మా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అమాంగ్ ఆల్ స్టాక్స్ అండి. మనం ఆల్రెడీ ఈ స్టాక్ గురించి వీడియో కూడా చేసాము ఎక్స్క్లూజివ్గా. సో దీని గురించి మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇంకా ఈ స్టాక్లో బ్రేక్అవుట్ వచ్చి జస్ట్ అక్యుములేషన్ జరుగుతుంది. ఈ స్టాక్లో ఒక మంచి స్టాప్ లాస్ కూడా మనం ఆ వీడియోలో చెప్పుంచాము. సో తప్పకుండా సన్ ఫార్మాని ప్రతి కరెక్షన్లో బై చేయండి అని చెప్పేసి. సో దీనికి చాలా స్ట్రాంగ్ అప్సైడ్స్ కూడా ఉన్నాయి. సో ప్రిఫర్ చేయండి. 5వ స్టాక్ మనం చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ దానికంటే ముందు 4వ స్టాక్ -2%తో క్లోజ్ అయింది. ఎన్టీపీసీ అండి, ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్. సో దీని గురించి ఎక్కువగా మాట్లాడుకొని అఫ్కోర్స్ జనాలు కూడా అనుకుంటారు టైం వేస్ట్ ఏమో అని. సో యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత ఒక గుడ్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. గ్రేట్ పర్ఫార్మెన్స్ కాదు, బాగా పెరిగిన స్టాక్ ఇది కూడా. సో గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఇది. కానీ గత వారం చూసుకుంటే దాదాపు 1.5% లాసెస్తో క్లోజ్ అయింది. రైట్. అదేవిధంగా అనిల్, ఎగ్జాక్ట్లీ నేను రిలయన్స్ గురించి అడగబోతున్నాను. సో ఈ లోపల మీరు ఇనిషియేట్ తీసుకున్నారు. సో ఎస్పెషల్లీ నిన్న September 10th వినాయక చవితి ఈ ఫెస్టివల్ సందర్భంగా కూడా రిలయన్స్ జియోకి సంబంధించిన ఒక మొబైల్ కూడా మార్కెట్లోకి రిలీజ్ చేద్దామని అనుకున్న డేట్ అనుకున్నారు. బట్ అది అనుకున్న డేట్ ప్రకారం కూడా మార్కెట్లోకి రాలేకపోయింది. మరి దీని ఇంపాక్ట్ రిలయన్స్ జియో మీద ఎలా ఉండే అవకాశం ఉందంటారు వచ్చే వారం కానీ అండ్ రాబోయే రోజుల్లో? ఒక రోజు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే అవకాశాలు చాలా ఉన్నాయి విష్ణు యాక్చువల్గా. బట్ స్ట్రక్చర్ వైజ్గా చూసుకుంటే చాలా పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ బయాస్తో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్. అయితే 10th September అందరూ అసలు నిజంగా చెప్తున్నాను, పండగ ఒక వైపు అయితే రిలయన్స్ అనౌన్స్మెంట్ ఇంకొక మేజర్ టర్న్ అనమాట. సో అందరూ కూడా పండగ పనులు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ అసలు రిలయన్స్ ఏం అనౌన్స్మెంట్ ఇస్తుంది కొత్త స్మార్ట్ ఫోన్ గురించి అన్న
ఆతృత నిజంగా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్కి దారి తీసింది. సో బాగా హర్ట్ అయ్యారు చాలామంది. సో ఆ కోపం కాస్త మండే రోజు కనిపించే అవకాశాలు ఉన్నాయి విష్ణు. బట్ స్టాక్ మాత్రం దాని బుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే ఎంత పడ్డా కానీ అది స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో తప్పకుండా ఒక మంచి వీడియో దీనిపైన నేను ఎలాగో చేస్తానని చెప్పాను. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇందులో మనకు ఒక స్ట్రాంగ్ కంటెండర్గా ఉంది, ఇండెక్స్లో ఒక హెవీ వెయిట్గా ఉంది. సో తప్పకుండా మనం ఈ స్టాక్ గురించి ఒక ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేద్దాము. సో మన వ్యూవర్స్ కోసం స్పెషల్లీ, ఎందుకంటే రిలయన్స్లో చాలామంది ఉన్నారండి ఇన్వెస్టర్స్గా. బట్ మండే రోజు మాత్రము 2100 ఈవెన్ 1900 కనిపించినా కానీ కళ్ళు మూసుకొని కొనమని చెప్తాను. సో అది రిలయన్స్ గురించి విష్ణు. రైట్ అనిల్ గారు, అంటే ఇప్పటి వరకు గత 4 రోజుల్లో ఏ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి అండ్ వాటిల్లో టాప్ గెయినర్స్ ఏమున్నాయి, టాప్ లూజర్స్ ఏమున్నాయి, అండ్ ఎస్పెషల్లీ రిలయన్స్ జియో గురించి కూడా ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అయితే నెక్స్ట్ మండే నుంచి మరి నిఫ్టీ 50 ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు, అండ్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఎలా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందంటారు? ఇది చాలా ముఖ్యం అండి. మన ప్రేక్షకులు స్పెషల్లీ ఎవరైతే ట్రేడ్స్, షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అండ్ మీడియం టర్మ్ ట్రేడ్స్ చేస్తుంటారో, స్పెషల్లీ డెరివేటివ్స్లో ముఖ్యంగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే, సో ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే మండే రోజు నుంచి మొత్తం వారం కోసము నిఫ్టీ ఫ్యూచర్స్ లెవెల్ ఫస్ట్ చెప్తాను. సో నిఫ్టీ ఫ్యూచర్స్ లెవెల్ చూసుకుంటే 17,390 అండ్ 17,340 ఎందుకంటే అసలు మార్కెటింగ్ మూవ్ అవ్వలేదు. సో మూవ్ అవ్వనప్పుడు మనకు ఆ లెవెల్స్ సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అదే జరిగింది కాబట్టి మ్యాక్సిమం 17,390, 340 మధ్యలో ఉందంటే 50 పాయింట్లు మాత్రమే. ఒకవేళ నిఫ్టీ ఫ్యూచర్స్ 17,300 బ్రేక్ కూడా అయిపోయింది అనుకోండి, సో 16,960 వరకు సపోర్ట్స్ ఉన్నాయి. బట్ బై ఆన్ ఎవ్రీ కరెక్షన్ 16,960 అండ్ 16,900 లెవెల్స్లో. దీంతోపాటు 17,390 ఒకవేళ క్రాస్ అవ్వకపోతే ఖచ్చితంగా అక్కడ షార్ట్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే 16,960 లెవెల్స్లో కూడా బై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో బాగా స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది, సైడ్ వేస్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సెల్లింగ్ రిలయన్స్ వల్ల ఒకవేళ వచ్చిందనుకోండి, కాస్తంత సెల్లింగ్ అగ్రెసివ్గా అయ్యే అవకాశం ఉంది. అయితే మనం దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లెవెల్ చూసుకుంటే విష్ణు, ముఖ్యంగా మనకి ప్రీమియంలో క్లోజ్ అవ్వడం జరిగింది. 90 పాయింట్ల పైన ప్రీమియంలో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 36,850 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండబోతుంది. అండ్ దాంతోపాటు 36,330 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ మధ్యలో ఉన్నంత వరకు మార్కెట్స్ ఇట్ విల్ బీ ఆన్ అ సైడ్ వేస్ జోన్లో ఉంటుంది. సో 36,850 అండ్ 36,330 లెవెల్స్ మధ్యలో ఉంటే ట్రేడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే స్టాప్ లాసెస్ రెండు వైపులా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ 36,300 బ్రేక్ అయిందనుకోండి, దెన్ యూ కెన్ ప్రిఫర్ షార్ట్స్, ఆర్ అదర్వైజ్ 36,900 అబౌవ్ ట్రేడ్ అయితే మాత్రం 39,500 అండ్ 40,100 టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో ఈ లెవెల్స్తో జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఈ వారం స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది అండ్ వచ్చే వారం ఏ సెక్టర్స్ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాయి అనే అంశాల గురించి మా ప్రేక్షకులకు చాలా పూర్తి స్థాయి విశ్లేషించారు. సో చూశారు కదా ఈ వారం స్టాక్ మార్కెట్ వీకెండ్ రివ్యూ, అండ్ వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ స్టాక్ మార్కెట్ వీకెండ్ రివ్యూలోకి వెళ్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.